కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు కూటమి ప్రభుత్వ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనే క్రిస్టినా, ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, నక ఆనందబాబు, జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్, కోవెలముడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, రావెల కిషోర్ బాబు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతంలో ఏపీలో అరాచక పాలన జరిగిందని, రాజ్యాంగాన్ని తిరిగి రాసే కార్యక్రమాన్ని గత పాలకులు చేశారని అన్నారు. అభివృద్ధికి నోచుకోలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత పాలకులు తయారు చేశారు. అందుకని 2024 సంవత్సరంలో గత వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తీర్పునిచ్చారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఆర్థికంగా బలపడ్డారని, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండారని తెలిపారు. వ్యవస్థల్ని చక్కదిద్ది ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచన గత ప్రభుత్వ నాయకులకు లేదని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పద్ధతిలో పరిపాలన చేశారని అన్నారు. నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, యువ నాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మార్చులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎవరైతే పట్టభద్రులుగా 2021 నాటికి పూర్తి చేసుకొని ఉన్నారో వారందరూ కూడా గతంలో ఓటర్గా నమోదైన మరలా తిరిగి నవంబర్ 6వ తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి, నిర్వీర్యం చేసి, రాజ్యాంగాన్నే తిరగరాయాలనే దురాలోచన కలిగినటువంటి పాలకుల ప్రభుత్వం మనందరం చూసాం. అన్ని వర్గాలు అసహనానికి, అభివృద్ధి నోచుకోలేనటువంటి, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చినటువంటి చరిత్రహీనుల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనం చూడలేదు. అలాంటి చరిత్రహీనుల్ని చూసే దౌర్భాగ్యం మనందరికీ కలగటం, అందుకనే ఒక